తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్ ఆధ్వర్యంలో ఆర్కేపురం డివిజన్ మార్గదర్శి కాలనీలోని ఆయన నివాసంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జహంగీర్ ఆహ్వానం మేరకు పార్టీలకు అతీతంగా రాజకీయ ప్రముఖులు, కాలనీ పెద్దలు ఆయన నివాసానికి వచ్చి జహంగీర్ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. అనంతరం వారిని జహంగీర్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానం చేశారు. రంజాన్ సందర్భంగా మార్గదర్శి కాలనీలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందిని జహంగీర్ కుటుంబ సభ్యులు ఘనంగా సన్మానం చేసి కొత్త బట్టలు పంపిణీ చేశారు. రంజాన్ మాసం ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసమని జహంగీర్ అన్నారు. 30 రోజుల పాటు ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలో అల్లాహ్కు ప్రార్థనలు చేస్తారని అన్నారు. రంజాన్ సందర్భంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు హిందూ ముస్లింల స్నేహభావాన్ని పెంపొందించాయని అన్నారు. అల్లాహ్ దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలని అన్నారు. ఆర్కేపురం డివిజన్లో తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు మొహమ్మద్ జహంగీర్ గారి ఇంటిలో ఈరోజు రంజాన్ మాసం పండగ జరుపుకొని ప్రతి ఒక్కరికి మనము ఈ పండగ ఎందుకు చేసుకుంటామంటే రంజాన్ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటి మాసం. ఈ మాసంలో పుణ్యాలు చేసుకుంటే తప్ప వేరే కార్యక్రమాలు చేసేది ఉండదు. ప్రతి నిత్యం లేవగానే నమాజ్ చేసుకొని మరి ఆ తర్వాత దేవుని చదువుకొని ఖురాన్ చదువుకొని ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో ఉండి ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఎవరైనా పలకరియని వాళ్ళని కూడా ఉంటే ఈ పండుగలో అందరి ఇండ్లలో పోయి కూడా పలకరించుకుంటాం. అందరినీ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ పండుగ పవిత్రమైనటువంటి ఈదుల్ ఫితర్ పండుగని మేము జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మా తూర్పాటి కృష్ణ గారు మరియు కాడియన్ గారు, సత్యనారాయణ గారు, జాహిద్ గారు, తర్వాత షాహిద్ గారు, తూర్పాటి రామచంద్ర గారు మరియు బద్రి